మీకు ఇమ్యూన్ ఫిట్నెస్ అంటే తెలుసా? ఫిజికల్ ఫిట్నెస్ తెలుసు, మెంటల్ ఫిట్నెస్ తెలుసు. మనకి ఇమ్యూనిటీ ఫిట్నెస్ అంటే ఏంటి అంటే, యాజ్ వి ఏజ్, మనం చిన్నప్పటి నుంచి మొదలు పెడితే పెద్ద అయ్యేంత వరకు డిఫరెంట్ లైఫ్ లో ఫార్మ్స్ ఉంటాయి. అతి చిన్నగా ఉన్న పిల్లలకి 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే దేర్ ఇమ్యూనిటీ స్టిల్ గ్రోయింగ్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ నేర్చుకుంటుంది. ఆ నేర్చుకునే టైంలో ఎస్పెషలీ పిల్లల్లో ఫ్రీక్వెంట్ గా కోల్డ్ వస్తుంటుంది. ఒక 1-2 డేస్ ఫీవర్ వచ్చి పోతుంది. కానీ మనకున్న ఈ ఇన్స్టింక్ట్స్ వల్ల, ఈ భయాల వల్ల ఆ ఒక్క రోజు ఫీవర్ కి లేదా హాఫ్ డే ఫీవర్ కి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, వెంటనే యాంటీబయాటిక్ వద్దన్నా సరే కొన్నిసార్లు రాయించుకొని వాడడం అనేది జరుగుతుంది. సో ఫ్రీక్వెంట్ గా ఈ యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది చేయడం వల్ల ఆ చిన్న పిల్లలకి, ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉన్న పిల్లలు, అంటే లెస్ దాన్ 6 months ఉన్న పిల్లలు కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల వాళ్ళ గట్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. మన గట్ లో ప్రోబయాటిక్స్ అని ఉంటాయి, అంటే గుడ్ బ్యాక్టీరియా. వీటికి కొంచెం డ్యామేజ్ జరుగుతుంది యాంటీబయాటిక్స్ వల్ల. దీని వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే 60% ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఇన్ అవర్ గట్. సో వీఆర్ వాట్ వీ ఈట్. మనం తినే దాన్ని బట్టి, మనం తీసుకునే మెడిసిన్స్ బట్టి, యాంటీబయాటిక్ బట్టి మన గట్ అనేది హెల్దీగా ఉంటుంది. బాగా చిన్న వయసులో యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి లీకీ గట్ సిండ్రోమ్ అని, లేదా డిఫరెంట్ అలర్జీస్ రావడం, పిల్లలకి అనవసరంగా రియాక్ట్ అవ్వడం కొన్నిటికి, అంటే డస్ట్ కావచ్చు లేదా ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్, స్మోక్. అంటే యూజువలీ దాన్ని బాడీ రియాక్ట్ అవ్వదు, కానీ ఇలా మనం ఎర్లీ డేస్ లో దాన్ని కన్ఫ్యూజ్ చేయడం వల్ల యాంటీబయాటిక్స్ తోటి ఇలా రియాక్ట్ అవుతుంది. దీనివల్ల అలర్జీస్ బాగా పెరుగుతున్నాయి, ఇమ్యూన్ డిజార్డర్స్ బాగా పెరుగుతున్నాయి. సో అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడొద్దు. ఒక 1-2 days ఫీవర్ వస్తే అబ్జర్వ్ చేయండి. పారాసిటమాల్ ఇవ్వచ్చు, కోల్డ్ ఉంటే కొంచెం సెట్రిజిన్, ఏదో ఒక ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ లేదా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడండి. చాలా వరకు డాక్టర్స్ కూడా డిస్కరేజ్ చేస్తారు యాంటీబయాటిక్స్ వాడడానికి పిల్లల్లో. మీరు కూడా దానికే స్టిక్ అయి ఉండండి. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మీకే నష్టం. పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు, యంగ్స్టర్స్ లేదా బాగా పెద్దవాళ్ళు, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. యంగ్స్టర్స్ కి అయితే అసలు ఎటువంటి యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉండదు. చాలా వరకు ఈ కోల్డ్, ఫీవర్ తో స్టార్ట్ అయింది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, తగ్గిపోతుంది. మోర్ దాన్ 60 year olds అయితే కనుక, చిన్న పిల్లల్లో కావచ్చు, 60 year olds లో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక 2-3 days అబ్జర్వ్ చేయాలి. తగ్గుముఖం పడుతుందంటే హ్యాపీ, లేదు పెరుగుతుంది, కాఫ్ తో పాటు కొంచెం గ్రీనిష్ గా లేదా ఫ్లెమ్ ఎక్కువగా వస్తుంది, ఫీవర్ హైగా ఉంటుంది అంటే దెన్ మేబీ హీ నీడ్స్ అన్ యాంటీబయాటిక్. అప్పుడు డాక్టర్ సజెషన్ తీసుకుని వాడండి. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే ఏమైనా చేయొచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. మాస్క్ వేసుకోమని చాలా మంది చెప్తుంటారు, బట్ మాస్క్ ఇచ్చే ప్రొటెక్షన్ వెరీ మినిమం, 20-30%. ఆన్ ద అదర్ హ్యాండ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి మనకి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, న్యూమోనియా రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇంకా చాలా ఒక 10 different types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవి పిల్లల్లో అయితే చాలా కామన్ గా చెప్పకుండానే ఇప్పుడు చాలా అవేర్నెస్ వల్ల అందరూ వేపిస్తున్నారు. గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ లో ఇస్తుంది. అఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇవ్వట్లేదు, అది పిల్లలకి సెపరేట్ గా వేయించాలి. అడల్ట్స్ లో మాత్రం వ్యాక్సినేషన్ మీద నో అవేర్నెస్ ఎట్ ఆల్. నేను హెల్దీగా ఉన్నాను అంటే, ఈవెన్ 60 year old, అఫ్ కోర్స్ హీ మే బి హెల్దీ, హీ మే బి ఫిట్, బట్ ఇమ్యూనిటీ అనేది వయసు పెరిగే కొద్దీ స్లోగా బ్లంట్ అవుతుంటుంది. పూర్తిగా తగ్గిపోతుందని నేను చెప్పను, బట్ కొంచెం తగ్గు ముఖం పడుతుంది. దీనివల్ల వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్ గా మనం వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల అది బూస్ట్ అవుతుంది తప్ప, ఈ వ్యాక్సిన్ కి అలవాటు అవుతాం అనేది మాత్రం తప్పు కాన్సెప్ట్. అలా కొంతమంది అడుగుతుంటారు. సో వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల వ్యాక్సిన్స్ కి అలవాటు ఏం అవ్వరండి. వ్యాక్సిన్ అనేది మీ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ ఒక విధంగా ఫైట్ చేస్తుంటుంది, దానికి ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు. సో దానివల్ల ఎటువంటి డేంజర్ ఉండదు. ఐఎమ్ టాకింగ్ స్పెషల్లీ అబౌట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ హెర్పెస్ సింప్లెక్స్ వ్యాక్సిన్, హెర్పెస్ జోస్టర్ వ్యాక్సిన్. సో హెర్పెస్ జోస్టర్ వ్యాక్సిన్ అనేది కూడా పెద్దవాళ్ళకి మోర్ దెన్ 50 year olds దాటితే ఇస్తుంటారు. సో ఈ వ్యాక్సిన్స్ అన్నిటి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇన్ఫెక్షన్ రాదా అంటే చాలా వరకు రాదు, ఒక 60-70% ఆపగలుగుతుంది. కానీ ఒకవేళ ఇన్ఫెక్షన్ నిజంగానే వచ్చినా గానీ అది తీవ్రమైన జబ్బులాగా మారకుండా ఆపే కెపాసిటీ వ్యాక్సిన్ ఉంటుంది. అంటే ఇట్ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ బికమింగ్ ఎ బిగ్ డిసీజ్, ఆ డిసీజ్ బికమింగ్ లైక్ సెప్సిస్. అంటే లంగ్ వచ్చింది నిమోనియా అంటే, నిమోనియా లంగ్ లో ఉంటే లంగ్ లో మాత్రమే లిమిట్ అయిపోతుంది ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి. ఎందుకంటే బ్యాక్టీరియమియా లేదా సెప్సిస్ అంటాం, అంటే బ్లడ్ లోకి ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని ఆపగలుగుతుంది. బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని ఆపగలుగుతుంది. హార్ట్ అటాక్స్ కూడా ప్రివెంట్ చేసే కెపాసిటీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉందని నేను చెప్పడం కాదు, లాక్స్ ఆఫ్ పీపుల్ మీద స్టడీస్ జరిగిన తర్వాత చెప్తున్నాను. ఈ ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ అని చాలా కామన్ గా వింటుంటాం మనం, పెద్దవాళ్ళలో మాట్లాడుతున్నాం, మోర్ దాన్ 50 year olds. ఈ ఫ్లూ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా మంది కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా చాలా 6 times పెరుగుతుంది. ఇన్ఫ్లుయెన్జా వచ్చి పోయిన ఒక 2-3 weeks వరకు కూడా. అందుకే ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇది ప్రివెంట్ అవుతుంది. ఒకవేళ జలుబు వచ్చినా హార్ట్ అటాక్స్ అనేది రాకుండా ప్రివెంట్ చేసే కెపాసిటీ ఈ వ్యాక్సిన్స్ ఉంటుంది. అందుకు వాటిని అంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాం. అండ్ అదే కాకుండా న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ 13 and 23 numbers. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి తర్వాత ఒకటి ఇస్తాం. 65 దాటితే గనక లైఫ్ టైమ్ లో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. 50-65 మధ్యలో ఎవ్రీ 5 years ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. 65 తర్వాత కూడా ఎవ్రీ 5 years తీసుకోవాలని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు, ఒకసారి సరి. సో వ్యాక్సినేషన్ కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. సో ఇమ్యూన్ ఫిట్నెస్ కోసము యూ హ్యావ్ టు డూ మోర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువ యాక్టివిటీ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, వర్కౌట్ చేయండి. యూ హ్యావ్ టు ఈట్ న్యూట్రిషియస్ ఫుడ్, నాట్ జస్ట్ ఈటింగ్ ఎనీ ఫుడ్. అవాయిడ్ జంక్ ఫుడ్, అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ masalas or oily food and anything that has a lot of colors, flavors along with a lot of carbohydrates. Avanni avoid cheyandi. Number 3, take vaccines. Number 4, avoid
యాంటీబయాటిక్స్. నెంబర్ 5 క్లీన్ ఎయిర్, అవాయిడ్ ఆల్కహాల్. నెంబర్ 5 అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బాగా బ్లంట్ చేస్తుంది. సో ఆల్కహాల్ స్మోకింగ్ ఖచ్చితంగా ఆపండి. ఇవన్నీ కూడా పాటిస్తే ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంటుంది.